నమస్తే వెల్కమ్ టు D24 న్యూస్। కాకినాడ జిల్లా ఏలేశ్వరం మండలం తిరుమాలి గ్రామంలో ఉన్న ఆచార్య వినోబా భావే భూదాన భూమి ఎస్సీ బీసీ ఓసీ కులాల్లో ఉన్న నిరుపేదలైన 19 మందిని గుర్తించి హైదరాబాద్ భూదాన బోర్డు వారు పట్టాలు ఇచ్చిన ఆ భూమిని సాగు చేయనివ్వకుండా పట్టాలు పొందిన దళితులను కులం పేరుతో తిడుతూ భూమిలోకి వస్తే చంపుతాను అంటూ భూస్వామి వాగు గున్నేశ్వరరావు మరియు వారి ఉద్దారకుడు వరుపుల వీరబాబులు బెదిరిస్తున్నారని ఆరోపిస్తూ ఏలేశ్వరం మండల తహసీల్దార్ వై రంగారావుకి ఎస్ఐజీ సతీష్ కుమార్ కి సిపిఐ ఎంఎల్ వినోద్ మిశ్రా పార్టీ ఆర్గనైజింగ్ కార్యదర్శి కోసిరెడ్డి గణేశ్వరరావు సూచనలతో ఆధారాలతో కూడిన వినతి పత్రం అందజేశారు। అనంతరం బాధితులు మీడియాతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ భూదాన బోర్డు ద్వారా పట్టాలు పొందిన తమ భూమి తాము సాగు చేసుకునేలా చర్యలు చేపట్టడంతో పాటు తమకు ప్రాణరక్షణ కల్పించి వారిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు। తిరుమల అండి, నా పేరు దెమ్మిటి లక్ష్మి అండి। మేము తిరుమల గ్రామంలో మాకు భూస్వామి భూములు ఉన్నాయండి। అవి మా భూములని మేము క్షణాలు బట్టి మేము పోరాడడం జరిగిందండి। కోర్టు కూడా వెళ్ళడం జరిగిందండి। అటు విధంగా మాకు 10వ నెల 14వ తారీఖున మాకు పట్టాలు వచ్చాయండి। వాళ్ళు డూప్లికేట్లు పట్టాలు రద్దు చేశారండి। మాకు పట్టాలు వచ్చాయండి। ఆ పట్టాలు పెట్టుకొని మా స్థలంలోకి మేము వెళ్తే మా మీదకి అదే గుణబాబు గారు దాడి చేయడం జరిగిందండి। మా స్థలాల్లోకి వస్తే మేము ఊరుకోమన్నట్టు మాట్లాడారు। చాలా బీభత్సంగా మాట్లాడారండి। మరి కులం క్యాస్ట్ పేరు కూడా పెట్టి మాట్లాడడం జరిగిందండి। మరి అలా మాదిగలు వస్తే కుదరదు, మీరంతా మాకు అలాగని అన్నారండి। మరి వాళ్ళు ఇష్టసారి మాట్లాడారండి। మరి అంతలో మాకు అలా జరిగిందండి। మరి ఎంతతో మరి మాకు ఇలా జరిగిందని న్యాయం జరగాలని మేము వేడుకుంటున్నామండి మిమ్మల్ని అందరినీ। నేను పార్పిల్లి లజ్జమ్మండి, మాది తిరుమల రోడ్డు। అదే మా తిరుమల గ్రామంలో భూదాన బోర్డు భూమి ఉందండి। ఆ భూమి గురించి అప్పుడే మేము చాలా బట్టి నుంచి మేము పోరాడుతున్నామండి। పోరాడిన కాడి నుంచి మాకు 2010 14వ తారీఖున మాకు పట్టాలు వచ్చినాయండి। కానీ మేము ఆ భూమిలోకి వెళ్తుంటే మమ్మల్ని చాలా దారుణంగా మాట్లాడుతున్నారండి। మరి అలా మాదిగోళ్ళు మీరు అలాగే ఎవరు వస్తారని మమ్మల్ని చాలా ఇదిగా మాట్లాడుతున్నారు। మరి మా అందరూ పేదవాళ్ళం అండి। మా భూమి గురించి అయితే మరి వాళ్ళ పట్టాలు రద్దు చేసి మా పట్టాలు మరి మీ అందరూ మాకు పట్టాలు ఇచ్చారండి। మరి ఈ పట్టాలను బట్టి మేము పోరాడుతుంటే మమ్మల్ని గుణబాబు గారు మరి చాలా బీభత్సంగా మాట్లాడుతున్నారండి। మీరు ఎక్కడ చేయగలుగుతారు, మీరు మాలవాళ్ళు, మీరు రాగలరు, ఇలా ఏవో మాట్లాడుతున్నారండి। మరి మీరు దయచేసి మా పేదవాళ్ళందరికీ న్యాయం చేయాలని మరి కోరుతున్నాను। వాళ్ళండి, నా పేరు బొండారు పార్వతి అండి। మేము గుణబాబు గారు భూముల గురించి ఎప్పటి నుంచో పోరాడుతున్నామండి। పోరాడితే వాళ్ళు వెళ్ళి మేము ఎప్పుడో 4-5 సార్లు వెళ్ళామండి। ఆ బూతు మాటలు మేము చెప్పలేము। మాలోళ్ళు మాదిగోళ్ళని ఆశయంగా తిడుతున్నారండి। గొట్టు దిగారంటే మేము ఊరుకోమంటున్నారండి। వాళ్ళకి ముందు ఇచ్చారండి, డూప్లికేట్ పట్టాలు తెచ్చుకున్నారు। మేము పోరాడాక మాకు ఇచ్చారండి। 10వ నెల 14వ తారీఖున మాకు ఇచ్చారండి। వాళ్ళ పట్టాలు రద్దు చేసేసి అయినా సరే కానీ మీరు రావద్దని అంటున్నారండి। అంత గురించి మీరు న్యాయం చేయాలని మేము మిమ్మల్ని కోరుకుంటున్నామని మేము పేదవాళ్ళం అండి। నా పేరు గంటేని నాగమణి అండి। అఖిల భారత ప్రగతిశీల మహిళా సంఘ వ్యవసాయ కూలీ సంఘ మరి కార్యదర్శిని ఏలేశ్వరం మండలం। మరి ఈరోజు ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర మరి వీళ్ళ సమస్యలు చెప్పుకోవడానికి తిరుమల గ్రామం నుంచి మరి రావడం జరిగింది। 2016లో భూదాన భూమిని హైకోర్టుకి వెళ్ళడం జరిగింది। జిల్లా కలెక్టర్ గారు కూడా తెలియపరచడం జరిగింది। మరి 2016లో రద్దు చేసి మరి తిరుమల ప్రజలందరికీ కూడా మరి 10వ నెల 14వ తారీఖుని వాళ్ళకి పట్టాలు ఇవ్వడం జరిగింది। మరి ఆ పట్టాలు పుచ్చుకొని ఈ తిరుమలలో నివసిస్తున్న ఎవరి పేరునైతే పట్టాలు వచ్చాయో వాళ్ళ పట్టాలు పట్టుకొని మరి చేలో దున్నడానికి అనేసి వెళ్ళి క్రమంలో మరి వాగు గున్నబాబు గారు అడ్డుకొని వీరబాబు గారు అడ్డుకొని మీరు మాలా మాదిగలు మా చేలోకి వచ్చారంటే నరికెత్తాను, ఇక్కడ మిమ్మల్ని ఏం చేసినా సరే మిమ్మల్ని అడిగేవాళ్ళు లేడు అనేసి వాళ్ళు బినామా పేర్ల మీద పెట్టుకున్నవన్నీ కూడా రద్దు చేయడం జరిగింది। రద్దు చేసి వాళ్ళకి రద్దు పత్రం కూడా ఇవ్వడం జరిగింది। వాళ్ళకి రద్దు పత్రం ఇచ్చిన తర్వాత ఈ ప్రజలందరికీ కూడా మరి 10వ నెల 14వ తారీఖుని మరి పట్టా ఇవ్వడం జరిగింది। పట్టా పుచ్చుకొని వాళ్ళు భూమిలోకి వెళ్ళినప్పుడు నానా బీభత్సంగా కులం పేరుతోటి మాలా మాదిగలు ఇక్కడికి వచ్చారంటే నరికెత్తాం, ఇక్కడ ఆడవాళ్ళు ఉన్నారు, మీరు మిమ్మల్ని ఏం చేస్తే ఎవడడుకుంటూ కూడా ఉన్నాడు అనేసి వాళ్ళు బీభత్సంగా చాలా దౌర్జన్యంగా కూడా తిట్టడం జరుగుతుంది। మరి దాని ప్రకారంగా మరి వీళ్ళకి ఏదైతే పట్టా వచ్చిందో వాళ్ళ భూములు వాళ్ళకి స్వాధీనం చేసే వరకు కూడా మరి మేము పోరాటం ఆపు చేయడం జరగదు। రీసర్వే కూడా చేయించడం కూడా చేశారనేసి కూడా మాకు తెలియలేదు।
కానీ కోర్టులో ఉన్న భూమి వాళ్ళు దున్నడానికి హక్కు లేదు వాళ్ళకి. ఇది ఏదన్నా తెలుసుకునే వరకు కూడా వీళ్ళకి ఇచ్చే వరకు కూడా మరి ఆయన వెళ్ళకూడదు. మరి ఆయన దున్నుకుంటున్నాడని తెలిసి వీళ్ళు వెళ్తుంటే వీళ్ళని కూడా మరి నా కత్తులతోటి కర్రలతోటి కూడా వీళ్ళ మీద దారుణంగా మరి చేయడం జరుగుతుంది. కాబట్టి మరి ఈ రోజు వీళ్ళకి పట్టా ప్రకారంగా ఎవరి భూమి వాళ్ళకి అప్పు చెప్పే వరకు కూడా ఈ పోరాటం ఆగదు. మరి సర్వీ వాళ్ళకి రద్దు చేసిన పట్టాలు పట్టుకొని వాళ్ళు మరి ఉంటున్నారంటే, వీళ్ళకి ఇచ్చిన పట్టాలు పట్టుకొని వీళ్ళు వెళ్తున్నారంటే వీళ్ళకి న్యాయం జరిగే వరకు కూడా ఈ పోరాటం ఆగదు. వీళ్ళకి న్యాయం చేయాలనేసి మరి తిరుమల ప్రజలందరికీ కూడా న్యాయం చేయాలనేసి మరి ప్రభుత్వాన్ని కూడా కోరడం జరుగుతుంది. ఎంఆర్ఓ ఆఫీస్ కాడికి రావడం జరిగింది. ఎంఆర్ఓ గారికి కూడా వినతి పత్రం ఇచ్చి ఈ ప్రజలందరికీ కూడా న్యాయం చేయాలని, మరి వాగు గొన్నబాబు గారి మీద అట్రాసిటీ కేసు నమోదు చేసి అతని మీద తగిన చర్యలు తీసుకొని ఇక్కడికి రక్షణ కల్పించవలసిన వచ్చిన వాళ్ళందరికీ కూడా మరి రక్షణ కల్పించాలని మేము ఏలేశ్వరం పోలీస్ స్టేషన్ వారికి కూడా మేము ఒక వినతి పత్రం కూడా ఇవ్వడం జరుగుతుంది. మరి ఈ ప్రభుత్వ అధికారులందరూ కూడా దృష్టిలో పెట్టుకొని ఈ నష్టపోయిన ప్రజలందరికీ కూడా న్యాయం చేయాలని, ఎవరో పట్టా వచ్చిన వాళ్ళకే భూమి హ్యాండ్ ఓవర్ చేయాలని, అతని హక్కులన్నీ రద్దు చేసి అతని దగ్గర ఉన్న భూమి మరి ప్రభుత్వం తీసుకొని ఈ పేదవాళ్ళకి అందరికీ పంచాలనేసి మేము తెలియజేయడం జరుగుతుంది. నా పేరు నాగపల్లి అర్జునుడు అండి. అలాగే సిపిఎం ఇంటర్నేషనల్ పార్టీ జిల్లా కమిటీ సభ్యుడిగా నేను పనిచేస్తున్నాను. అలాగే రంపచోడవరం డివిజన్లో కూడా నేను డివిజన్ సంఘంగా పనిచేస్తున్నాను గిరిజన సమస్యల గురించి. అలాగే పేద నిరుపేద ఎస్సీ మాది మాల ఈ సమస్యల మీద కూడా నేను జిల్లాలో పనిచేస్తున్నాను. ఇక్కడ ఏంటంటే తిరుమల గ్రామంలో గత కొన్ని సంవత్సరాలుగా అక్కడ భూస్వాముల చేతిలో ప్రభుత్వం ఉంటే ల్యాండ్ సీలింగ్ ఉంటే దాని మీద ఈ పేదలందరూ కూడా ఆ భూమి మాకు కావాలని దాని మీద పోరాడుతూ ఉన్నారు. ఏంటంటే వాళ్ళు బినామీ పేర్లతో అలాగే దొంగ రిజిస్ట్రేషన్ పట్టాలు సంపాదించి అలాగే అమ్మకాలు కూడా పెడతాం జరుగుతుంది. అలాగే ఏలేశ్వరం ఒలుపులు ఈరబాబు గారు, రాజుగారు వాళ్ళ అబ్బాయి, అలాగే గుణబాబు గారు కూడా ఈ పేదల మీద ఈ ఎస్సీ మాలా మాది మీద కూడా వాళ్ళు దాడులు ఆ భూమిలోకి 2016లో వీళ్ళకి పట్టాలు ఇవ్వడం జరిగింది. వాళ్ళకున్న దొంగ పట్టాలు వాళ్ళు రద్దు చేయడం జరిగింది 2016లో కూడా. అయితే ఆ భూమిలోకి వీళ్ళు వెళ్తుంటే ఆడమండలారా, మాది మండలారా, మాల మండలారా, మీరు ఎక్కడ మీకు ఏం చేస్తే మీకు దిక్కేటి అలాగే వీళ్ళ మీద దాడులు చేస్తాం జరుగుతుంది. అలాగే వాళ్ళు చేసేవాడినట్టుగా వాళ్ళు ఆ భూమిలోకి వెళ్ళి వాళ్ళు దొంగటం జరుగుతుంది. పేరుతో మాల మాదిగానే తిరగటం జరుగుతుంది. అలాగే మేము ఏంటంటే వీళ్ళకి మంచి జరిగి ఆ భూములు తొందరలోనే వీళ్ళకి అప్పగించి ఈ పేదలకి నిరుపేదలకి అందులో వీళ్ళకి బాధ్యతను ఈ ప్రభుత్వం వారికి చూపించాలని మేము కోరుతున్నాం. అలాగే ఏలేశ్వరం తహసీల్దార్ వారికి అలాగే పోలీస్ స్టేషన్ ఒక వినతి పత్రం ఇస్తాం. వీళ్ళు ఈ నిరుపేదలకి అలాగే ఈ మాల మాదికి ఆ భూములు అప్పగించారని ఆ గిరిజన సంఘం తరపున నేను కోరుతున్నాను.